నిర్మల్ జిల్లాలో విషాదకర ఘటన ఒకటి చోటు చేసుకుంది. తానూరు మండలం బొరిగాం గ్రామంలో కారు ప్రమాదంలో 16 నెలల చిన్నారి మృతి చెందింది. హైదరాబాద్ సమీపంలోని నార్కెట్పల్లి నుంచి బంధువుల పెళ్లికి వచ్చిన బాలేరావు అవధూత్ స్వప్న దంపతులు తమ ఇంటి ముందు కారును నీడలో పెట్టేందుకు వెనక్కి తీస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ సమయంలో వారి కుమార్తె శ్రీ వారు వెనకనే ఉన్న విషయం గమనించకపోవడంతో చిన్నారి కార్ టైర్ కింద పడి తీవ్రంగా గాయపడింది. వెంటనే కుటుంబ సభ్యులు చిన్నారిని బైన్స్ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసిన మార్గ మధ్యలోనే మృతి చెందింది. ఈ ఘటనతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చిన్నారి మృతి స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బోర్గా విలేజ్లో పాప హర్షిత అనే పాప తండ్రి కారు పార్కింగ్ తీస్తుండగా గ్రామ పంచాయతీ దగ్గర వెనుక నుంచి ఆ పాప 16 నెలల పాప వెనుక నుంచి వచ్చి కారుకు జస్ట్ కారు డ్యాష్ ఇచ్చినచో ఆ పాప మరణించినది. 16 నెలల పాప. అందుకోసము మనము మన పిల్లల్ని నిర్లక్ష్యంగా విడిచిపెట్టకూడదు. 4 వీలర్ కానీ 2 వీలర్ కానీ పిల్లల్ని జాగ్రత్త చూస్తూ మనం చూడాలి. పోయిన తర్వాత ఆలోచించి లాభం లేదు. కాబట్టి మనం నిర్లక్ష్యంగా చూస్తూ ఇలాంటి పరిణామాలు జరుగుతాయి. కావున అందరూ గమనించి పిల్లల్ని 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ చూస్తూ బండ్లు నడుపుతూ మనము జాగ్రత్త పడాలని.